మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్, ఇక్కడ నిన్న బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాము ఏం మాట్లాడారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ పందాలోనే సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఈ వ్యాఖ్యలు నిజమే అంటారా? 100% నిజమే. కేవలము సరే, ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్న మాటలకు దీటుగా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తోంది? ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారు? ఇది కేవలం బండి సంజయ్ గారు అన్నారని నేను మాట్లాడట్లేదండి. నా దృష్టికి వచ్చింది. అండ్ కొంతమంది ఫోన్లు, మా ఫోన్లతో సహా మా ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఫోన్ ట్యాపింగ్లు అవుతా ఉన్నాయి. సో అందుకే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసింది ఓకే, దానికి ఇప్పుడు స్టేట్మెంట్ కూడా తోడైంది, చేసిండ్రు. ఎస్, కేసీఆర్ మీద మెడకు చుట్టుకుంటుందని చెప్పి. మరి మీరెందుకు చేపిస్తున్నట్టు ఫోన్ ట్యాపింగ్లు? అది తప్పైనప్పుడు ఆ తప్పు వైపు మళ్ళీ మీరెందుకు అడుగులు వేస్తున్నారు? ఇంత పెద్ద సెన్సేషన్ జరిగినప్పుడు ఆ సెన్సేషన్ కి అనుగుణంగా సో గత ప్రభుత్వం చేసినట్టే మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు అందరి ఫోన్లు ట్యాప్ చేపిస్తా ఉన్నాయి? ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, మాలాంటి కొంతమందికి కావచ్చు. సో ఇంతమంది ఫోన్ ట్యాపింగ్స్ ఎందుకు జరుగుతున్నట్టు? అంటే మా డేటా మీ దగ్గర పెట్టుకొని ఏం చేద్దామని, ఎవరిని భయపెడదామని, ఎందుకు నిఘా పెట్టినట్టు? సో ఇవన్నీ కూడా మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ అది తప్పని చెప్పి మీరు పదే పదే మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పు మరి మీకు తప్పు అనిపించట్లేదా? మరి మీరెందుకు చేపిస్తున్నట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సూటిగా. బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కేసీఆర్ పందానే సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. గతంలో ట్యాపింగ్ తతంగం అంతా కూడా సిరిసిల్ల కేంద్రంగానే జరిగింది. ఇష్యూ బయటకు రావడంతో కేసీఆర్ కుటుంబం కరీంనగర్ లోని ఓ మంత్రితో చీకటి ఒప్పందం కుదిరించుకుంది. కరీంనగర్ లో ఆ మంత్రి ఎవరు? కేసీఆర్ ఆర్డర్స్ మేరకే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వెల్లడించినా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? డ్రగ్స్, మియాపూర్ భూములు, అట్లాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసు సైతం మూసేసే కుట్ర జరుగుతుంది. ఈ కేసు సిబిఐకి అవసరమైతే ఎన్ఐఏకు కూడా అప్పగిస్తే నా వద్ద ఉన్న సమాచారం వారికి అప్పగిస్తా. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇక్కడ చూడండి, డ్రగ్స్, మియాపూర్ భూములు, మీరు చూసినట్లయితే డ్రగ్స్ కేసు కొనసాగిందా? ఎక్కడెక్కడైతే డ్రగ్స్ మొత్తం కూడా అరికడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి 2 రోజులు అటు ఇటు ఉరికిరు వీళ్ళు పోలీసులు. హే డ్రగ్స్ 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 అని. తర్వాత మళ్ళీ ఏమైంది? ఎవరు పట్టుబడ్డారు? ఎవరు పట్టుబడలే. అసలు దాని గురించి ఊసు కాదు కదా, ఏం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంది? ఇక్కడ అట్లనే ఫోన్ ట్యాపింగ్ సైతం మూసేసే కుట్ర జరుగుతుంది అంటే ఈ కేసు మూసేసే కుట్ర సిబిఐకు అవసరమైతే ఎన్ఐఏకు కూడా అప్పగిస్తానన్న వద్ద సమాచారం వారికి అప్పగిస్తా అని చెప్పి చెప్తా ఉన్నా. సరే చూద్దాం. మరి మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తోంది? ఎందుకు నిఘా పెట్టింది? అంత భయం ఎందుకు? అంత ఇదెందుకు? మరి మా పైన కూడా ఎందుకు జరుగుతోంది? మేమేం పాపం చేసినామని? సో ఇవన్నీ కూడా అడగాలని ఉంది. చేస్తే చేసుకోండి. మేమేమైనా బదిపోట్లం కాదు, మేము నక్సల్స్ కాదు, మేమేం కాదు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం.